హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. కొత్త పెన్షన్ పథకం ప్రారంభం. పెన్షన్‌లో పెంపు గ్యారంటీ. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కొత్త పెన్షన్ స్కీమ్ హైలైట్స్ అండి. ముందుగా యూపీఎస్ అంటే మనము యునైటెడ్ పెన్షన్ స్కీమ్‌ని యూపీఎస్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది ప్రభుత్వము. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యునైటెడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నిన్న సమావేశమై ఈ కేబినెట్ పలు కీలక తీర్మానాలనైతే ఆమోదించింది. ఎప్పటినుంచి అసలు అమలు అనే విషయానికొచ్చినట్లయితే మనము స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా 2025 ఏప్రిల్ 1 నుంచి అయితే ప్రారంభము. ఇక డీటెయిల్స్ విషయానికొచ్చినట్లయితే కేబినెట్ ఆమోదం పొందిన తీర్మానాల్లో ఒకటి ఈ యూపీఎస్ పథకం. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరమైన 2025, 26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ బెనిఫిట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. డైరెక్ట్‌గా అయితే బెనిఫిట్ పొందుతారు. ఇక ఆహ్, ఎన్‌పీఎస్ కంటే భిన్నం. పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికి ప్రస్తుతం ఎన్‌పీఎస్ అమల్లో ఉంది. దీనికంటే మరింత మెరుగ్గా వారికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలాగా యూపీఎస్‌కు రూపకల్పన అయితే కేంద్రం చేసి పెట్టింది. ఇక యావరేజ్ బేసిక్ ఎంత అంటే పదవీ ఆహ్, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పుకోవాలంటే వేతనంలో 50% అండి. ఇక డీటెయిల్స్ విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేయడానికి చివరి 12 నెలల్లో సదరు ఉద్యోగి తీసుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ సాలరీనైతే కేంద్రం ఈ కొత్త పెన్షన్ విధానాన్నయితే రూపొందించింది. ఈ యావరేజ్ బేసిక్ కవరేజ్ వేతనంలో 50% మొత్తాన్ని యూపీఎస్ ద్వారా అయితే గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌గా మనకు 50% అందుతుంది గ్యారంటీ. అర్హతలు ఏంటి అంటే ఆహ్, ఇక్కడ 3 కేటగిరీలయితే ఉన్నాయండి. 3 కేటగరీస్. యూపీఎస్ అమలు విషయంలో ఉద్యోగులు పనిచేసే కాలాన్ని బట్టి 3 కేటగిరీలుగా అయితే విభజించింది. ఫస్ట్ దాన్ని మనం ఇప్పుడు అండర్‌లైన్ చేద్దాము. 25 సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉన్నవారు ఇది ఒకటి. అలాగే రెండవది 10-25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారు. ఇకపోతే మూడో దాని విషయానికొచ్చినట్లయితే 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు. ఈ 3 కేటగిరీలయితే విభజించింది. పెన్షన్ అమలులో దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. తర్వాత 10,000 కనీస పెన్షన్ అయితే ఉంటుందండి ఈ పథకంలో. 10 ఏళ్ల వరకు సర్వీస్ కాలం ఉన్న వారికి దామాషా పద్ధతి ద్వారా పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. 10-25 సంవత్సరాల మధ్య సర్వీస్ ఉండి పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కింద ప్రతి నెల రూ. 10,000 మొత్తాన్ని గ్యారంటీగా పెన్షన్‌గా అందజేయబడుతుంది. కుటుంబ సభ్యుల వివరాల విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేసే పెన్షన్ మొత్తాన్ని 60% వరకు కూడా పెంచేసింది. అంటే సదరు ఉద్యోగి చివరగా తీసుకున్న పెన్షన్ మొత్తంలో 60% మొత్తాన్ని అయితే గ్యారంటీ పెన్షన్‌గా అయితే కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక డీఏలతో కలిపి చూసుకున్నట్లయితే మనకు రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి డీఏ మొత్తాన్ని చెల్లిస్తుంది. పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను పెంచడానికి అనుసరించే ప్రైస్ ఇండెక్స్‌ను దీనికోసం పరిగణలోకైతే తీసుకోవడం జరుగుతుంది డీఏ కోసం. ఈ విధంగా అయితే ఉండబోతుందన్నమాట.